అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మంది గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. 5 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకొచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు. తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడానని, కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నానని తెలిపారు. తాను ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో ఉన్నారని, ప్రత్యేకంగా ఆయన పక్కన నిల్చొని ఫోటో తీయించుకోవాలని కోరుకోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎక్కడైనా మోదీని కలిస్తే 60 సెకండ్ల కంటే ఆయనతో ఎక్కువసేపు మాట్లాడనని, ఆ స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటారని, అలాంటి వ్యక్తి సమయం వృధా చేయరాదని భావిస్తానని వెల్లడించారు. తన స్వార్థానికి తానేమీ అడగనని, ఇప్పటివరకు ప్రధానిని ఏమీ అడగలేదని, కానీ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల కోసం ఇక అడుగుతానని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, విశాఖ రైల్వే జోన్ కావాలని, 20 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతానని పవన్ వివరించారు. జనసేన పార్టీలో చాలా మంది పదవులు అడుగుతున్నారని, ఒక్క టీడీపీ చైర్మన్ పదవినే 50 మంది అడిగారని వెల్లడించారు. కల్కి 2898 1000 కోట్ల మైలురాయిని దాటేసి రికార్డులని వేటాడే పనిలో ఉన్నారు ప్రభాస్. వసూళ్ల పరంగా ఇంకా కల్కి స్పీడ్లోనే ఉంది. మరి ఈ వేటకు ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో తెలియాలి. ఇదిలా ఉంటే ప్రభాస్ తాజా సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. సీతారాం ఫేమ్ అను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్ బాగుంటుందని బృందం భావిస్తుంది. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథతో దర్శకుడు అను రాఘవపుడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ ఇటీవల 3వ తండ్రి అయిన విషయం తెలిసిందే. తన కొడుకుకి పవన్ శివకార్తికేయన్ అని నామకరణం చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. నటుడు శివకార్తికేయన్ తన దగ్గరి బంధువైన ఆర్తి దాస్ ను 2010లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే ఈ దంపతులకు ఆరాధన, గుగన్ దాస్ అని 2 పిల్లలున్నారు. అయితే చాలా కాలం తర్వాత ఈ జంట 3వ బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇక అందరూ అనుకున్నట్లుగానే గత నెల ఆర్తి దాస్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ బేబీకి నామకరణ వేడుకను నిర్వహించారు శివకార్తికేయన్ దంపతులు. కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకను వీడియో రూపంలో పంచుకున్న శివకార్తికేయన్ వీడియో చివరిలో తన కొడుకుకి పవన్ కార్తికేయన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన నాథనాథుడిగా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన ఉగ్రరూపాన్ని చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సి సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్ స్టైల్లో కన్నప్ప చిత్రం రానుంది. ఇటీవలే సర్ఫీరాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అక్షయ్ కుమార్. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ సినిమా సురారై పోట్రు ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. తెలుగులో కన్నప్ప సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ కొత్తగా ఆలోచిస్తున్నారు. అందుకే వారి సినిమాలు జాతీయ స్థాయిలో విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడు ఏ భాషలో నటించినా దేశం మొత్తం చూస్తున్నారు. అందుకే తెలుగు మేకర్స్ తో పనిచేయాలని ఉంది. కన్నప్ప తర్వాత నేను చేయదగ్గ పాత్రలు తెలుగులో దొరికితే తప్పకుండా నటిస్తా అని చెప్పుకొచ్చారు అక్షయ్. యూట్యూబ్ స్టార్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఎన్నోసార్లు ఆత్మహత్యకు యత్నించాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. దీప్తితో బ్రేకప్, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా చిక్కుల్లో పడి చాలా కాలం పాటు అభిమానులకు దూరంగా ఉండిపోయిన షణ్ముఖ్ తాజాగా తాను ఎదుర్కొన్న కష్టాలు, వేధించిన ఆలోచనల గురించి ఇన్స్టా స్టోరీలో వెల్లడించాడు. మానసిక ఒత్తిడి అనే సమస్య గంటలు, రోజుల్లో తీరిపోయేది కాదని, అది చాలా కాలం పాటు వేధిస్తుందని షణ్ముఖ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చాయని చెప్పుకొచ్చాడు.
చెప్పుకొచ్చాడు. సమస్యలు ఎన్ని వేధించినా ప్రతిసారి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానని, ఒకసారి మనం ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రపంచంలో మన కుటుంబం తప్ప మరెవరూ పట్టించుకోరని పేర్కొన్నాడు. ఏదైనా సమస్య ఉంటే దానిని ధైర్యంగా ఎదుర్కోవాలని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. దేవుడు కష్టాలు పెట్టి పరీక్షిస్తూనే ఉంటాడని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటేనే మనకు కావాల్సింది దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. అంబానీ ఇంట పెళ్లి వేడుకలో బంగారంలా మెరిసిపోయింది జాన్వీ కపూర్. అక్కడ అందరి దృష్టి ఈ అందాల భామపైనే. బంగారు రంగు డ్రెస్ లో జాన్వీని చూసిన వారంతా కళ్ళు తిప్పుకోలేకపోయారట. ఇదిలా ఉంటే ఇటీవల ముంబైలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. దేవరావన్ టాలీవుడ్ లో నా తొలి సినిమా. అమ్మమ్మ తెలుగు, అమ్మ ఎక్కువ సినిమాలు చేసింది కూడా తెలుగులోనే. అందుకే కొత్తగా ఏమనిపించలేదు. అప్పుడప్పుడు అమ్మ చుట్టాలతో తెలుగులో మాట్లాడుతుంటే చూసేదాన్ని. అందుకే తెలుగులో డైలాగులు చెప్పడం కష్టం అనిపించలేదు. సెట్లో అందరూ నన్ను ప్రత్యేకంగా చూడటం, వయసులో చిన్నదాన్ని అయినా గౌరవించడం, ఇవన్నీ మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించింది. తర్వాత అర్థమైంది అదంతా అమ్మ ప్రభావం అని. తెలుగు వాళ్ళు అమ్మను ఎంత గౌరవిస్తారో, ఎంత ఆరాధిస్తారో సెట్లో నాకిస్తున్న గౌరవం చెప్పకనే చెబుతుంది అని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ ఉండటంతో ఆదివారం గ్రేటర్లోని పలు చోట్ల వర్షం దంచుకొట్టింది. మారేడుపల్లిలోని న్యూ మెట్టగూడలో రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా 7.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. అయితే పంజాగుట్టలో ఉన్న పీవీఆర్ మల్టీప్లెక్స్లో కల్కి సినిమా చూస్తుండగా ప్రేక్షకుల మీద వర్షం పడింది. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా ముంచుకొచ్చిన వాన హైదరాబాద్ను ముంచెత్తింది. ఈ క్రమంలోనే వీకెండ్ కదా అని సినిమాకెళ్దామని పంజాగుట్ట సెంట్రల్ మాల్లోని పీవీఆర్కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. ప్రేక్షకుల కల్కి మూవీ చూస్తుండగా పీవీఆర్ రూఫ్ పై నుంచి వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ప్రేక్షకులు సినిమా థియేటర్లో వర్షం ఏంటని ఆందోళన చెందారు. దీనిపై స్పందిస్తూ వర్షం పడి షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా అవాంఛనీయ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యజమానులతో వాగ్వాదానికి దిగారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ ప్రముఖ నటుడు విజయ్ సన్నీ తన కలను సాకారం చేసుకున్నాడు. హౌస్ లో చెప్పినట్లుగానే ది బార్బర్ క్లబ్ సెలూన్ ఫ్రాంచైజీని హైదరాబాద్ లో ప్రారంభించారు. మాదాపూర్ లో ఈ సెలూన్ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ది బార్బర్ క్లబ్ సెలూన్ ను ప్రవేశపెట్టిన జోర్డాన్ కూడా విజయ్ సన్నీ ఫ్రాంచైజీ ఓపెనింగ్ కు ఇచ్చేశాడు. ఈ సందర్భంగా అతనికి హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు శ్రీకాంత్, తరుణ్ కూడా హాజరయ్యారు. అలాగే బిగ్ బాస్ సెలబ్రిటీలు మానస్ సోహైల్, ఆర్జే కాజల్, దీప్తి సునైనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ సన్నీతో కలిసి అందరూ ఫోటోలు దిగారు. అలాగే అతనికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. భారత స్టార్ మాజీ క్రికెట్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకుంటారు. భారత క్రికెట్ టీంలో అత్యంత ఎక్కువగా క్రేజ్ ఉన్న ప్లేయర్ ధోని. మైదానంలో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా సోషల్ మీడియా రంగాన్ని కూడా శాసిస్తున్నాడు. ధోనికి ఇన్స్టాగ్రామ్లో 49.3 మిలియన్ల మంది ఫాలోవర్స్, ఎక్స్లో 8.6 మిలియన్లు, ఫేస్బుక్లో 27 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. నెట్టింట అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకరిగా నిలిచాడు. సోషల్ మీడియాలో ధోని చేసిన ఏ పోస్ట్ అయినా క్షణాల్లో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు క్షణాల్లో మిలియన్ లైక్స్, షేర్స్ అవుతూ ఉంటాయి. అయితే ఎంఎస్ ధోని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కేవలం 4 ఫాలో అవుతున్నారని గమనించారా? అవును, 49.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ధోని కేవలం 4 మాత్రమే ఫాలో అవుతున్నాడు. అలాగే ట్విట్టర్ ఖాతాలో కేవలం 33 ప్రముఖ వ్యక్తులను అనుసరిస్తున్నారు. ఇన్స్టాలో తన భార్య సాక్షి సింగ్, కుమార్తె జీవా సింగ్ ధోని, ఈజా ఫార్మ్స్ అనే వ్యవసాయ ఖాతా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను మాత్రమే ఫాలో అవుతున్నారు. అతను తన సన్నిహితులను లేదా భారత క్రికెట్ ఆటగాళ్లను కూడా ఫాలో కావడం లేదు. టాలీవుడ్ మాస్ దాస్ విశ్వక్సేన్ కాంపౌండ్ నుంచి వచ్చిన అడ్వెంచరస్ ఫ్యాంటసీ ప్రాజెక్ట్ గామి యూనిక్ స్టోరీ టెల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లాంగ్ టైం పెండింగ్ ప్రాజెక్ట్. ఈ మూవీ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. థియేటర్లలో అద్భుతమైన స్పందన రాబట్టుకున్న గామి మరోవైపు పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 లో కూడా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. గామి తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ 2 ప్లాట్ఫామ్లలో సినిమా మిస్ అయిన వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇక టెలివిజన్ లో కూడా సందడి చేయనుంది. గామి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అప్డేట్ వచ్చేసింది. గామి జూలై 21న జీ తెలుగులో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియం కానుంది.
టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. సక్సెస్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఈ మధ్యన కాస్త గ్యాప్ తీసుకున్న అతను కానే సింగిల్ లెటర్ టైటిల్ తో మూవీ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక కిరణ్ అబ్బవరం పుట్టినరోజు దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ యంగ్ హీరోకు బర్త్డే విషెస్ చెప్పారు. కాగా కిరణ్ కు కాబోయే భార్య ప్రముఖ హీరోయిన్ రహస్య ఘోరక్ ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసి బర్త్డే విషెస్ చెప్పింది. పనిలో పనిగా తమ పెళ్లి డేట్ ను కూడా రివీల్ చేసింది. రాజావారు రాణివారు ఆగస్టు 22న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారన్నమాట. కిరణ్ రహస్య గోరఖ్ల రొమాంటిక్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త, మన దేశ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం ఈ నెల 12న ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు వివిధ సినీ రంగాలకు చెందిన స్టార్లు తరలివచ్చారు. అయితే కొందరు సినీ తారలు మాత్రం ఈ పెళ్లికి దూరంగా ఉన్నారు. వీరిలో హీరోయిన్ తాప్సీ ఒకరు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్లలేదనే ప్రశ్న తాప్సీకి ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ అంబానీ కుటుంబంతో తనకు ఎలాంటి అనుబంధం లేదని తెలిపింది. వ్యక్తిగతంగా వారితో తనకు పరిచయం లేదని చెప్పింది. ఎవరి పెళ్లికైనా వారితో పరిచయం ఉంటేనే తాను వెళ్తానని తెలిపింది. పెళ్లి అనేది పూర్తిగా వారి వ్యక్తిగత అంశమని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. బూతులు మాట్లాడుతున్నారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్తున్నారంటూ తమను ట్రోల్ చేస్తున్నారు. 90s లో వచ్చిన సాంగ్స్ ఎప్పుడైనా విన్నారా? ఆ సాహిత్యంలో ఎంతో డబుల్ మీనింగ్ ఉంటుంది. అప్పుడు ఆ పాటలను అందరూ ఎంజాయ్ చేశారు. అప్పుడు మీడియా, సోషల్ మీడియా అలా లేవు కాబట్టి అవి బయటకు రాలేదు. అడల్ట్ జోక్స్ ఎంకరేజ్ చేసేందుకు నాకు బాధగా అనిపిస్తుంది, కానీ తప్పడం లేదు. నా కెరీర్ కోసం చేయాల్సి వస్తుంది. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి కదా అని అనసూయ కమెంట్ చేశారు. ఆ కమెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ సాంగ్స్ వింటుంటే అనసూయ చెప్పింది నిజమే, ఇంత డబుల్ మీనింగ్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది అంటున్నారు నెటిజన్స్. యూకే, యుఎస్, యూరప్, ఆస్ట్రేలియా, యూఏఈలతో పాటు ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చి ఇప్పుడు స్వదేశం తిరిగి వచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. సొంత గడ్డపై సంగీత ప్రియులను మైకంలో పడేయడానికి సిద్దమయ్యారు. డీఎస్పీ మ్యూజిక్ ఎనర్జీ గురించి అందరికీ తెలుసు. అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన ఎన్నో ప్రోగ్రామ్స్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఆయన మ్యూజిక్ కు ప్రపంచమే ఊగిపోయింది. అలాంటి డీఎస్పీ ఇప్పుడు మన దేశంలో ప్రదర్శనలు ఇవ్వడానికి పూనుకున్నారు. అందులో భాగంగా సొంతగడ్డ హైదరాబాద్ లో ఆయన మొదటి ప్రదర్శనతో ఈ డీఎస్పీ లైవ్ ఇండియా టూర్ ప్రారంభించనున్నారు. డీఎస్పీ లైవ్ ఇండియా టూర్ ప్రోగ్రామ్ ను ఏసీటీసీ అనే ఈవెంట్ సంస్థ నిర్వహిస్తుంది. ఇది కేవలం సంగీత కచేరీ మాత్రమే కాదు, డాన్స్లతో అలరించే ఓ అద్భుతమైన సందడి కలిగించే ఈవెంట్. ప్రతి ఒక్కరూ కాలు కదిపేలా కన్నుల పండుగగా సాగే ఈవెంట్ గా జరగబోతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. డీఎస్పీ క్రియేషన్స్ నుంచి వచ్చిన ఎన్నో హై ఎనర్జీ ట్యూన్లతో ఈ షో ఉంటుందని చెబుతున్నారు. బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఒక గ్యాంగ్ ను తనిఖీ చేశారు. ఈ గ్యాంగ్ దగ్గర 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ లభ్యమైనట్లు తెలిసింది. ఇక ఈ కొకైన్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసులో నిందితులైన అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో 5 నైజీరియన్లు ఉండగా మరో వ్యక్తి అమన్ ప్రీత్ సింగ్ అని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంపౌండ్ నుంచి వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువా. సూర్య 42 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే కంగువా మ్యూజికల్ ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ వార్త బయటకొచ్చింది. కంగువా ఫస్ట్ సింగిల్ ను సూర్య బర్త్డే సందర్భంగా లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇక తాజా టాక్ ప్రకారం జూలై 23న సాంగ్ లాంచ్ ఉండబోతున్నట్లు తెలుస్తూ ఉండగా మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే సూర్య అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో సాంగ్ ఉండటం పక్కా అని అర్థమవుతుంది. 4-10 వయసు దాటినా ఆ ఛాయలేమీ కనిపించకుండా యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్న భామల్లో ఒకరు త్రిష. ఈ చెన్నై చంద్రం ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తుంది. మరోవైపు తమిళంలో అజిత్ కుమార్ నటిస్తున్న విదా ముయర్చిలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా త్రిష ఒక సెల్ఫీని ఎక్స్ లో షేర్ చేసింది. ఈ ఫోటోకు ఉకియే అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ త్రిష ఈ క్యాప్షన్ తో ఏం చెప్పిందని ఆరా తీస్తున్నారు. ఉకియో జపనీస్ పదం. ఉకియో అంటే తేలియాడి ప్రపంచం అని అర్థం. త్రిష తాజా సెల్ఫీతో తాను జపాన్లో ఉన్నానని చెప్పకనే చెబుతుందని అర్థమవుతుంది.
మెగా పోస్టర్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కలయికలో RC-16 అనే ప్రాజెక్టు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుండగా ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. యూనివర్సల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చరణ్ అభిమానుల కోసం ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. దుబాయ్లోని ఫిర్దౌజ్ స్టూడియోలో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపింది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొన్న చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంటూ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నాకు ఇష్టమైన వ్యక్తులతో అంటూ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్, సినిమాటోగ్రఫర్ రత్నవేరుతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుంది. కథానాయకుడు చియాన్ విక్రమ్ ఎంపిక చేసుకునే పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. విక్రమ్ నటించిన శివపుత్రుడు, అపరిచితుడు సినిమాల ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తంగలాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కాలా, కబాలి వంటి సినిమాలు రూపొందించిన దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తంగలాన్. ఈ చిత్రాన్ని పా రంజిత్ తనదైన శైలిలో అందరూ అబ్బురపడేలా చిత్రీకరించారని యూనిట్ వర్గాలు చెప్పారు. ఇక విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా ఈ చిత్రాన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలా అనిపిస్తుందని అంటున్నారు విక్రమ్ అభిమానులు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. ఇక రాజుగారి సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి దిల్ రాజు కుటుంబం నుంచి వచ్చి హీరోగా తెరకు పరిచయం అయ్యాడు. శ్రీహర్ష గోన్కంటి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో హీరోగా నటించిన మొదటి చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రంలో మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు ఆశిష్. దిల్ రాజు తన సొంత సంస్థ శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో ఆశిష్ హీరోగా సెల్ఫిష్ అనే రెండో చిత్రం మొదలుపెట్టారు. ఈ చిత్రానికి దర్శకుడు కాశీ. ఇతను పాన్ ఇండియా దర్శకుడైన సుకుమార్ శిష్యుడు. సెల్ఫిష్ సినిమా పాత బస్తీ నేపథ్యంలో కొనసాగే కథ. అయితే నిర్మాత దిల్ రాజు కొన్ని రోజులు షూటింగ్ తర్వాత కథలో మార్పులు చేయాలని ప్రాజెక్టును ఆపేశారు. ఆ సమయంలోనే ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా అరుణ్ భీమవరపు రూపొందించిన లవ్ మీ అనే రొమాంటిక్ హారర్ సినిమాను పూర్తి చేసి విడుదల కూడా చేశారు. ఈ చిత్రం కూడా ఆశిష్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది. దిల్ రాజు ఆశిష్ కోసం తన టీంతో ఎన్నో కథలు వింటున్నా ఏ కథ నచ్చలేదట. అయితే ముందుగా కొన్ని రోజులు షూటింగ్ జరుపుకుని ఆపేసిన సెల్ఫిష్ దర్శకుడు కాశీ కథలో చేసిన మార్పులు నచ్చి మళ్లీ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. సంతోషం సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ 2023. గోవాకొచ్చి ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతోంది. టేస్టీ తేజ సాధారణంగా అయితే ఎక్కడికి రాడు, కానీ గోవా అని వచ్చేసాడు కదా. గోవా అంటే బాగుంటుంది కదా మేడం చూస్తానికి. చూస్తానికి అంటే బీచ్లు, కొండలు, పర్వతాలు. ఇలాంటి ఒక ఈవెంట్ గోవాలో ఆర్గనైజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ గోవా. గుడ్ ఈవినింగ్ గోవా. హలో గోవా. గుడ్ ఈవినింగ్ గోవా. ఈ అవార్డ్ ఫంక్షన్ గోవాలో జరుగుతున్నందుకు ఇవరికి 2 వేలు కొంత పడిపించి కొడతాను. So you want to learn Malayalam? Yeah, they have been telling since long time. I'll definitely teach you. Tota garu always looking through camera and says, "Wow, Kerala girl so beautiful." I'll tell you one Telugu word. You just repeat that. అరవింద్ గారు మీ బ్యానర్ లో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి. ప్లీజ్ సార్. So happy. Film Awards for honoring me with the award. The best lyric writer award RRR movie Malli Naatu Naatu Naatu. ఈ పురస్కారానికి నన్ను అర్హుణ్ణి చేసిన సంతోషం యాజమాన్యానికి, మా మిత్రుడు సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
దాస్ కా దమ్కి కమాన్. సందమమ రావే అంటే వచ్చిందా, పంతి పులు తెమ్మంటే తెచ్చిందా. చమత్కారం ఏంటంటే దమ్కి సినిమా కొబ్బరికాయ కొట్టింది కూడా అల్లు అరవింద్ గారు. ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటారు. ఒకసారి బెస్ట్ ఫిలిం అవార్డు ఇచ్చారు, బెస్ట్ డెబ్యూ అవార్డు ఇచ్చారు. ఇంకోసారి ఏమో బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడేమో బెస్ట్ యాంటీ హీరో అవార్డు. బెస్ట్ యాక్టర్ అవార్డు ఎప్పుడు వస్తుంది సార్ నాకు? అల్లు రామలింగయ్య గారి అబ్బాయిగా మీరు సంతోషిస్తున్నారా? అల్లు అరవింద్ గారి తండ్రిగా మీరు ఇది చేస్తున్నారా? అల్లు తాతగారుగా మీరు ఎక్కువ ఆనందిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేది మనవరాల గురించి. బిడ్డ ఇది నా అడ్డ. ఆహా కూడా ఉంది కాబట్టి మన ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తే బాగుంటుంది కదా. అక్కినే నాగేశ్వరరావు గారు జయసుధ గారికి ఒక రోజున కాంప్లిమెంట్ ఇచ్చారు. జయసుధ నీతో యాక్ట్ చేసేటప్పుడు నాకు చాలా భయంగా అనిపిస్తుంది, చూడకుండా చేస్తే నేను దెబ్బతినిపోతాను, అందుకని నువ్వు సెట్లో ఉన్నప్పుడు నీ యాక్టింగ్ నేను బయటికి వెళ్ళకుండా ఉండి చూస్తాను అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు అంతటి వాడు అన్నాడంటే. Best actress for the movie Kabza, Shreya Sharan. Santosham Awards, 22 years. I just can't believe it's been so many years. Shreya garu oka special request undi, with your permission. Oka chinna dance movement edaina. థ్యాంక్ యూ సో మచ్ సంతోషం అవార్డ్స్. అవార్డ్ గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. Anand is the best actor, Santosham South Film Awards. Actress ga అందుకుంటున్నారు none other than Samyukta. సీతాకాలం మనసుని మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి. Hello, hi. Andariki namaskaram. I'm so happy to, hold this. Love you. Om Bhoom Bhagavani Swaha. Debutant director Telugu for Love You Ram, D.Y. Chowdhury. ఉండాలని ఉంది నీతో, ఉండాలని ఉంది నీతో. Best movie Kannada goes to Kranti, Shailaja Suresh avರಿಗೆ. సురేష్ కొండటన్న, థ్యాంక్ యూ సో మచ్. మాకు అవకాశం ఇచ్చినందుకు, స్పాన్సర్షిప్ చేయడానికి. ప్రతి నిమిషము అందరి కోసము ఏదో ఒకటి చేయాలనేటువంటి తపనతో ఉంటాడు. 4 లాంగ్వేజ్ పీపుల్ని ఒకే స్టేజ్ మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చి చాలా కష్టం. కళామ తల్లి గర్వపడే విషయంగా మేము భావిస్తున్నాం. హార్ట్లీ కంగ్రాట్స్. ఈ సంతోషాన్ని ఇలాగే అతను ఎప్పటికీ కొనసాగించాలని. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ని కూడా తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా గోవాలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సురేష్ కొండేటి గారిని అభినందిస్తూ ఉన్నాము. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.